హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 30. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. వైనవిని ఎత్తుకుని గిరగిర తిప్పుతుంటే, ఆ సూర్య గారు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఆపండి అని సూర్య మెడ చుట్టూ చేతులు వేసి అరుస్తుంది వైనవి. ఆనందంతో అరుస్తూ వైనవిని గట్టిగా హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టుకొని, థ్యాంక్స్ వైన్, అంతా నీ వల్లే, థ్యాంక్ యూ సో మచ్ అంటూ వైనవికి ఊపిరాడనివ్వలేదు. సూర్యని ఎప్పుడూ అలా చూడలేదు. చిన్న పిల్లాడిలాగా ఆనందంతో గెంతులు వేస్తూ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. వైనవికి కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ధరణి వాళ్ళ హ్యాపీనెస్ చూసి సంతోషపడుతుంది. నేను చెప్పాను కదా సూర్య గారు, మావయ్య గారికి ఏం కాదు, ఆయన మళ్ళీ నార్మల్ అవుతారు అని. ముందు అత్తయ్యకి కాల్ చేసి చెప్పండి, పాపం అక్కడ అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అని వైనవి చెప్పటంతో, ఇప్పుడే కాల్ చేసి చెప్తాను అని ఇంటికి కాల్ చేస్తాడు. జాను గారు సూర్య కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హాల్లో టెన్షన్ పడుతూ సూర్య నుండి కాల్ ఎప్పుడొస్తుందా అని చూస్తుంటారు. అప్పుడే సూర్య కాల్ రావటంతో లిఫ్ట్ చేసి, చెప్పు సూర్య, ఆపరేషన్ అయిందా అని అందరూ అడుగుతుంటే, హా జాను, ఆపరేషన్ సక్సెస్, రేపు కళ్ళు తెరిచి చూస్తాడు, మనతో మాట్లాడుతాడు కూడా అని చెప్పగానే అందరూ సంతోషిస్తారు. వందన గారి మనసు ఆనందంతో పరవలు తొక్కుతుంది. దేవుడా, నువ్వున్నావయ్యా అని రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుని మురిసిపోతుంది జానుగారు. చాలా సంతోషం నాన్న, తొందరగా వచ్చేయండి, మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. సరే నాన్ని, ఇప్పుడే కదా సర్జరీ అయింది, అన్ని చెకప్స్ అయ్యే వరకు రావటానికి కుదరదు, అన్నీ అయ్యాక వస్తాం. మీరిప్పుడే బయట ఎవరితో చెప్పొద్దు, డాడీ నార్మల్ అయిన విషయం, మమ్మీ నార్మల్ అయిన విషయం కూడా, ఎప్పటిలాగే ఉండండి అని సూర్య చెప్పగానే, సరే నాన్న, నువ్వు చెప్పావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది, మేమెవ్వరికీ చెప్పము, ముందు నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అంటుంటే, పక్కన కూర్చున్న రాఘవయ్య గారు జాను గారి హడావిడి ఆత్రం చూసి, నువ్వేం 16 ఏళ్ల పడుచు పిల్లవి కాదు, కాస్త నెమ్మదిగా, దేవుడెక్కడికి పోడు, నిదానంగా పూజ చేసుకుందు కానీ, ఏదో కుర్రదానిలాగా పరుగులు పెడుతున్నావు అని అంటుంటే, జానుగారు మూతి తిప్పుతూ పూజ చేసుకోవటానికి వెళ్తారు. వాళ్ళని చూసిన సూర్య పక్కన నవ్వేస్తాడు. కొంచెం దూరంగా నిలబడ్డ వైనవి సూర్య నవ్వుని మైమరిచి చూస్తూ ఉంటుంది. నవ్వితే ఎంత బాగున్నారు సూర్య గారు, అచ్చం పసిపిల్లల నవ్వులా ఎంత స్వచ్ఛంగా ఉంది, మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ చూస్తూ ఉంటే అని ధరణి దగ్గుతుంది. దాంతో తేరుకొని ధరణి వైపు చూస్తుంటే, ఏంటి సంగతి, నీ హస్బెండ్కి నువ్వే సైట్ వేస్తున్నావా అని అడుగుతుంది. అంత లేదు అని మొహం తిప్పేసి దిక్కులు చూస్తూ చెప్తుంది వైనవి. ఎంతుందో నాకు బాగా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అని వైనవి అడుగుతుంటే, నువ్వు సూర్య గారిని ప్రేమిస్తున్నావని అర్థమవుతుంది. అదేం లేదు దరు అంటుంది వైనవి. చూడు వైన్, నీ మనసులో ఉంది నాకు చెప్పకపోయినా పర్లేదు, నీకు నువ్వు చెప్పుకో, సూర్య గారికి చెప్పు. అప్పుడంటే సూర్య గారి వాళ్ళ పేరెంట్స్కి విరాట్ అన్నయ్య వల్ల అలా అయిందని నీ మీద కోపం ఉండొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ ఆంటీ అంకుల్ నార్మల్ అయ్యారు, నీ వల్లే వాళ్ళు నార్మల్ అయ్యారు అని సూర్య గారు నమ్ముతున్నారు. సో హ్యాపీగా సూర్య గారికి నీ మనసులో మాట చెప్పు, మీ ఇద్దరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. ఆ ఫ్యామిలీ చాలా బాగుంది వైన్, డోంట్ లూజ్, అస్సలు వదిలేసుకోకు సూర్య గారిని, అలాగే వాళ్ళ ఫ్యామిలీని అని హక్ చేసుకొని చెప్తుంది. ఫోన్ మాట్లాడి వచ్చిన సూర్య, ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు హక్ చేసుకుంటున్నారు, ఏంటి విషయం అని సూర్య అడుగుతుంటే, ఏం లేదు సూర్య గారు, నార్మల్గానే, నేను ఇటు నుండి ఇటే అమెరికా వెళ్ళాలి, డాడీ వాళ్ళు కాల్ చేశారు, ఏదో ఇంపార్టెంట్ అంట, సో ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తుంది. ఓ అవునా, కానీ నేనొక్కదాన్ని ఎలా పంపించాలరా, వెళ్ళగలవా అంటాడు సూర్య. వెళ్తాను సూర్య గారు, నాకు అలవాటే అని ధరణి చెప్తుంది. అంత ఇంపార్టెంట్ ఏంటే, ఉండొచ్చు కదా, అంకుల్కి నేను చెప్తాను మేనేజ్ చేయమని, మైథిలి నువ్వు ఇద్దరూ కలిసి వెళ్ళొచ్చు కదా అని వైనవి బ్రతిమాలుతుంది. వేరే విషయంలో అయితే డాడీ మేనేజ్ చేసేవాడు, కానీ పెళ్లి చూపుల్లో నా బదులు డాడీ కూర్చుంటే అంత బాగోదు కదా అని ధరణి అంటుంటే, షాక్ అయ్యి, ఏంటి నిజమా, నీకు పెళ్లి చూపులని ఒక్క మాట కూడా చెప్పలేదు అని వైనవి మొహం చిన్నబుచ్చుకుంటుంది.
అది కాదే. నాకు ఇందాకే తెలిసింది. అంకుల్ ఆపరేషన్ టెన్షన్‌లో మీరున్నారు కదా! అందుకే చెప్పలేదు అని అంటుంది ధరణి. ఓహ్! ఓకే. ఇంతకీ అబ్బాయెవరు? అని వైనవి ధరణి భుజం మీద మోచేయి పెట్టి అడుగుతుంటే, చిన్నగా సిగ్గుపడుతూ మా బావ అని చెప్తుంటే, ఓహో! ఫైనల్లీ నువ్విష్టపడ్డ బావతోనే పెళ్లి జరుగుతుందన్నమాట. అయినా మీరు పెద్ద కంత్రీలే బాబు. వెనక గప్‌చుప్‌గా లవ్ చేసుకొని, ఏం తెలియని అమాయకుల్లాగా ఇప్పుడు పెద్దవాళ్ళు అరేంజ్ చేసిన అరేంజ్ మ్యారేజ్‌లాగా బిల్డప్ ఇస్తున్నారు. మీ పని బావుంది అని వైనవి అంటుంటే, హ్మ్. ఏదోలే మా తిప్పలు మేము పడాలి కదా! సరే నేను వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్తాను. మీరు మాత్రం నా పెళ్ళికి రాలేదో అస్సలు మాట్లాడను చెప్తున్నా. సూర్య గారు మీరు కూడా ఖచ్చితంగా రావాలి. ఆ ఆంటీ, అంకుల్ అప్పటి వరకి నార్మల్ అయిపోతారు. సో, ఫ్యామిలీ మొత్తం నా పెళ్ళిలో ఉండాలి అని ఆర్డర్ వేస్తుంది. తప్పకుండా వస్తాం. రాకుండా ఎలా ఉంటాం? ఇన్నాళ్ళు మా ఇంట్లో ఒక మెంబర్‌లాగా కలిసిపోయావు. తప్పకుండా వచ్చి బ్లెస్ చేసి వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ తల్లి అని ధరణి తల నిమిరి చెప్తాడు సూర్య. ఇట్స్ ఓకే సూర్య గారు. మా రాక్షసి జాగ్రత్త. బాగా చూసుకోండి. బయటికి మాత్రం అలా ఉంటుంది కానీ లోపల బంగారం. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు బాగా చూసుకుంటారు. కానీ ఒక ఫ్రెండ్‌లా చెప్తున్నా అంతే అంటుంది ధరణి. ఒక్క నిమిషమని సూర్య పియ్యని పిలిచి చెక్ రాసి ధరణికి ఇస్తుంటే, ఏంటి సూర్య గారు మీరిలా చేయటం నాకేం నచ్చలేదు. ఇందాకే మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అని చెప్పారు. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా డబ్బులిస్తారా చెప్పండి? నేను హర్ట్ అయ్యా అంటుంది. సారీ తల్లి ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు. జస్ట్ నీ పెళ్ళికి గిఫ్ట్ కొనుక్కోమనిచ్చానంతే అని సూర్య చెప్తుంటే, ఆ గిఫ్ట్ ఏదో పెళ్ళికొచ్చి మీ చేతులతో ఇచ్చి బ్లెస్ చేసి వెళ్ళండి. అప్పుడు తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇలాంటివి అస్సలొద్దు అని చెక్ సూర్య చేతుల్లో పెట్టేస్తుంది. ఓకే అని స్మైల్ చేసి చెప్తూ డ్రైవర్కి చెప్పి ధరణిని ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేయమని చెప్తాడు. బాయ్ వైన్. బాయ్ సూర్య గారు. బాయ్ దొరు. వెళ్ళగానే కాల్ చెయ్యు. ఓకే అని బాయ్ చెప్పి మరోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తారు. అర్జున్ రౌండ్స్‌కి వెళ్ళొచ్చి సూర్య, వైనవిని ఇంటికి వెళ్ళమని చెప్తాడు. లేదు అర్జున్ ఇక్కడే ఉంటాం. పర్లేదు అని సూర్య అంటాడు. మీరిక్కడున్నా చేసేదేం లేదు. ఇల్లు పక్కనే కదా! అవసరం ఉంటే వెంటనే వద్దురు కానీ, నేనిక్కడే ఉంటాను కదా! నేను చూసుకుంటా. డోంట్ వర్రీ. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నారు అని అర్జున్ చెప్పటంతో, ఓకే అని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే సూర్య పడుకుంటాడు. హాయిగా నిద్రపోతాడు. నైట్ అంతా నిద్ర లేక టెన్షన్. అన్నింటి వల్ల బాగా టైర్డ్ అయ్యాడు. ఇప్పుడు మనసులో ఎలాంటి దిగులు లేదు, చింత లేదు. ధన గారు నార్మల్ అవుతారు. వందన గారు నార్మల్ అయ్యారు. ఇక ఏ టెన్షన్ లేదు అని హాయిగా పవలిస్తాడు. వైనవి కొద్దిసేపటికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసి అలాగే బిగుసుకుపోతుంది. ఎందుకంటే సూర్య బాడీ మొత్తం వైనవి మీదే వేసి బుజ్జి పాపాయిలా పడుకున్నాడు. వైనవి నడుం చుట్టూ చేయి వేసి ఏదలొత్తుల్లో తల పెట్టుకొని ఓ కాలు వైనవి కాళ్ళ మీద వేసి సగంకి పైగా వైనవి మీదనే పడుకున్నాడు. సూర్య వెయిట్ ఒక్కవైపు అయితే సూర్య తన ఎదలోతుల్లో ఉండటం ఇంకో ఎత్తు కష్టం. కష్టంగా ఊపిరి తీసుకుంటూ గుటకలు మింగుతూ వంగి సూర్యాన్ని చూస్తుంది. అచ్చం చిన్నపిల్లలు తల మీద పడుకున్నట్టు హాయిగా పడుకున్నాడు. సూర్యని అలా చూసిన వైనవి పెదాలు అందంగా విచ్చుకుంటాయి. విశాలమైన నుదురు మీద అల్లరి చేస్తున్న సిల్కీ హెయిర్, కోటేరు ముక్కు, ఆడపిల్లల కన్నా ఎర్రగా ఉన్న పెదాలు, మిల్కీ వైట్లో ఉండే బుగ్గలు. ఉఫ్! ఇలా ఉంటే ఏ అమ్మాయి మాత్రం చూడకుండా ఉంటుంది? కింగ్ ఎంతైనా అని సూర్య నిద్రని డిస్టర్బ్ చేస్తున్న సిల్కీ హెయిర్ని తన వేళ్లతో సరిచేస్తూ సూర్యగారు లేవండి అని మెల్లిగా పిలుస్తుంది. ఇంకా బలంగా వైనవిని చుట్టుకొని ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది, డోంట్ డిస్టర్బ్ ఏంజెల్ అంటాడు. అంతే. అప్పటి వరకు నార్మల్గా ఉన్న వైనవి కళ్ళు కోపంతో ఎరుపెక్కి బాధతో కన్నీళ్లు జలజల రాలుతాయి. సూర్య మీద కోపంతో సూర్య నుండి విడిపించుకొని బాల్కనీలోకి వెళ్ళి, ఎందుకు సూర్య గారు, ఎందుకు ప్రతిసారి ఇలాగే చేస్తారు? మీ మీద ప్రేమ చూపించాలని నేను అనుకున్నా. ప్రతిసారి ఇలాగే తన పేరు గుర్తుకు చేసి నాకు బాధనిస్తున్నారు. నేను నా మనసులో మీకు ప్లేస్ ఇవ్వాలి, మీకు దగ్గర కావాలని నేను చూస్తాను. మీరేమో ఇలా మాట్లాడి నా మనసు విరుస్తారు అని ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. కొద్దిసేపటికి గార్డెన్లో పింకీ కనిపిస్తుంటే కళ్ళు తుడుచుకొని కిందికి వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ సూర్యాని పిచ్చి కోపంగా చూస్తుంది. అంతే కదా, ఏ అమ్మాయి అయినా తన భర్త
తనని కాకుండా వేరే వాళ్ళని తలుచుకుంటే అలాగే కోపం వస్తుంది కదా! వైనవికి కూడా అలాగే కోపం వచ్చింది. కిందికి వెళ్ళి, "హాయ్ పింకీ ఏం చేస్తున్నావు?" అని పింకీతో ఆడుతుంది. కాసేపటికి సూర్యకి మెలకువ వచ్చి లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తాడు. వైనవి కోసం చూస్తాడు. ఇంట్లో ఎక్కడా లేకపోవటంతో బయట చూసేసరికి గార్డెన్‌లో పింకీతో ఆడుకుంటూ కనిపిస్తుంది. పింకీతో తను కూడా చిన్నపిల్ల అయిపోయింది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గర వాటర్‌తో ఆడుతూ ఉంటారు. "ఏంటి ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఆడుకుంటున్నారు?" అంటూ వస్తాడు సూర్య. "హాయ్ తాడి చెట్టు" అంటూ కిలకిల నవ్వుతుంది పింకీ. "హేయ్ పొట్టి బుడంకాయ్" అని పింకీని ఎత్తుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వైనవి పక్కన కూర్చుంటాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మొహం సూర్యని చూడగానే డల్ అయిపోతుంది. నొసలు ముడేసి, "ఏమైంది దీనికి? ఇందాక నార్మల్‌గా హ్యాపీగా ఉండే కదా! ఇంతలోనే ఏమైంది?" అనుకొని, "వాట్ హ్యాపెండ్ వైన్?" అని అడుగుతాడు. "నథింగ్" అంటుంది ఎటో చూస్తూ. "ఏం లేకుండా మొహం అలా ఎందుకు పెట్టావు?" అని అంటాడు. "నా మొహమే అంత మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. మీ ఏంజెల్ అంటే చాలా అందంగా ఉంటుంది. మాకు అంత అందం, అదృష్టం ఇవ్వలేదు" అని చెప్తుంది. వైనవి వాయిస్‌లో చేంజ్ గమనించిన సూర్య, "ఓసారి నా వైపు తిరుగు" అంటాడు. ఆయన వైనవి ఫేస్ అటువైపు పెడుతుంటే కోపంగా వైనవి చిన్ పట్టుకుని ఫేస్‌ని తన వైపుకు తిప్పుకుంటాడు. కళ్ళలో నుండి నీళ్లు కారిపోయి బుగ్గని తాకుతాయి. "ఏ ఏమైంది వైన్? ఎందుకు ఏడుస్తున్నావు?" అని కంగారు పడుతూ అడుగుతుంటే సూర్య గుండెల మీద కొడుతూ, "మీ వల్లే. మీ వల్లే నాకేడుపు. పెళ్లి చేసుకుని తీసుకొనొచ్చాక చెప్పారు కదా! నన్ను ప్రతి సెకండ్ ఏడిపిస్తాను అని. అన్నట్టుగానే చేస్తున్నారు. ఇప్పుడు మీ ఈగో సాటిస్ఫై అయిందా? మీరు నిజంగానే బీస్ట్. ఐ హేట్ యూ" అని కొట్టి కొట్టి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. వెళ్తున్న తనని చూసి, "ఇప్పుడేమైంది? ఎందుకు ఏడుస్తుంది? ఇప్పుడు నేనేం అనలేదు కదా! ఇదెందుకు ఇంతలా ఏడుస్తుంది?" అని జుట్టు పీక్కుంటాడు సూర్య. వైనవి అంత ఏడవటం చూసిన పింకీ బాధపడుతూ, "ఆంటీకి ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది తాటి చెట్టు?" అని పెదవి విరిచి అడుగుతుంటే, "మీ ఆంటీకి అప్పుడప్పుడు తిక్కలేస్తుంది. మెంటల్. ఎందుకు ఏడుస్తుందో కూడా అర్థం కాదు. అడిగినా చెప్పదు" అని పింకీని చూసి తన ఫేస్ డల్ అవ్వటంతో, "ఓహ్ మై పొట్టి, ఆంటీకి ఏం కాలేదు మా. ఊరికే హెడేక్ అంట. కొంచెం సేపు తర్వాత మళ్ళీ నవ్వుతూ వస్తుంది. ఓకేనా? పద లోపలికి" అని తీసుకుని వెళ్తాడు. లోపలికి వెళ్ళి పింకీని మేడికి అప్పగించి వైనవి కోసం వెళ్తాడు. కానీ వైనవి లోపల నుండి డోర్ పెట్టుకుని కూర్చుంటుంది. "వైన్ ఓపెన్ ది డోర్" అంటాడు తలుపు తడుతూ. ఆయన వైనవి నుండి ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవటంతో సూర్యకి తిక్కరేగి, "వైన్ ఓపెన్ ది డోర్. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయకపోతే మాత్రం నువ్వంటావే ఆ బీస్ట్ బయటకొస్తాడు చెప్తున్నా. డోర్ బద్దలవుతుంది" అని బేస్ వాయిస్తో అనేసరికి అప్పుడు ఓపెన్ చేస్తుంది. పిడికిలు బిగించి దవడ కండరాలు బిగబట్టి ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తూ కనిపించగానే ఒక్క నిమిషం సూర్య వైపు చూడగానే వైనవి గుండెలో దడ పుట్టింది. వైనవి చెయ్యి పట్టుకొని లోపలికి లాగి డోర్ పెట్టేసి, "ఏంటి డోర్ లాక్ చేసావు? ఎలా కనిపిస్తున్నావు? పిచ్చికాని పట్టిందా?" అని వైనవి బుగ్గలు ఒత్తుతూ ఉరిమే కళ్ళతో చూస్తూ అడుగుతుంటే ఏం చెప్పకుండా భయంగా సూర్య వైపు చూస్తుంది. "ఆ మిడిగుడ్లు వేసుకొని చూడటం కాదు, మాట్లాడు. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నిన్ను నేనేం అనలేదు కదా! ఇంకా శోకాలెందుకు?" అని గట్టిగా అడుగుతుంటే వైనవి భయంతో ఏడుస్తుంది. "ఛ! కొంచెం కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవు. ఈ ఏడుపొకటి. ఎందుకు ఏడుస్తున్నావో కూడా చెప్పవు. నేను హ్యాపీగా ఉన్నాను కదా! అందుకే ఏడుపు. నీకు మా ఫ్యామిలీ మంచిగా ఉంటే చూడలేకపోతున్నావా?" అని కోపంగా అనేసి అసహనంగా బయటికి వెళ్తాడు. కోపంలో నోరు జారిన సంగతి సూర్యకి అప్పుడు అర్థం కాలేదు. సూర్య అలా అనేసరికి ఇంకా ఎక్కువ బాధొచ్చేసి అక్కడ ఏడుస్తూ కూర్చుంటుంది. "మీ సంతోషం చూసి ఓర్వలేక ఏడుస్తున్నా అని ఎలా అనగలిగారు సూర్య గారు? మాటలతో తూట్లు పొడవటం మీ దగ్గరే నేర్చుకోవాలి" అని సూర్య మాటలని తలుచుకుంటూ ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. అర్జున్ వచ్చి వైనవి అని పిలుస్తుంటే హా అంటూ కళ్ళు తుడుచుకొని కిందికి వెళ్తుంది. "ఏమైంది అలా ఉన్నావు? ఏడ్చావంట?" పింకీ చెప్తుంది. "ఏమైందిరా?" అని మృదువుగా అడుగుతుంటే, "ఏం లేదు అచ్చు. జస్ట్ కొంచెం హెడేక్గా అనిపించింది అంతే" అని చెప్తుంటే, "ఫీవర్ ఏమైనా ఉందా?" అని నుదురు మీద చేయి పెట్టి చూస్తాడు. "ఏం లేదు అచ్చు" అంటుంది. "ఓకే, టాబ్లెట్ ఏమైనా వేసుకుంటావా? ఇవ్వనా?" "మ్హూ, అదే తగ్గిపోతుంది" అని సోఫాలో వెళ్ళి కూర్చుంటుంది. సూర్య కూడా అప్పుడే వచ్చి
వైనవి పక్కన కూర్చోటంతో అర్జున్ రూమ్లోకి వెళ్తాడు. వాళ్ళకి డిస్టర్బ్ ఎందుకని. వైన్, పద అలా బయటకి వెళ్ళేసొద్దాం, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అని వైనవి చెయ్యి పట్టుకుని అంటుంటే సూర్య నుండి విడిపించుకొని, వద్దులేండి సూర్య గారు, నేను మీ దగ్గరుంటే మీకు మనశ్శాంతి ఉండదు, నా నుండి దూరంగా ఉండండి అని కిచెన్లోకి వెళ్తుంది. ఓ ఛా, కోపంలో నోరు జారాను అని తల పట్టుకుని కూర్చుంటాడు సూర్య. కాఫీ పెట్టుకొని తన పాటికి తను గార్డెన్లో కూర్చొని టైం స్పెండ్ చేస్తుంది. సూర్య ఎంత మాట్లాడాలి అని ట్రై చేసినా అస్సలు మాట్లాడలేదు. ఆ రోజు అలాగే గడిచిపోతుంది. నెక్స్ట్ డే ధనరాజు గారికి స్పృహ వస్తుంది అని మార్నింగ్ తొందరగా లేచి రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్తాడు. అర్జున్ కండిషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆయన పక్కన నించుని చూస్తారు సూర్య, వైనవి. కొన్ని నిమిషాలకి మెల్లిగా స్పృహ వస్తుంది. కళ్ళు, చేతి వెళ్ళు కదిలిస్తూ ఉంటాడు. సూర్య ముందుకు వెళ్ళి డాడీ, డాడీ, కళ్ళు తెరిచి చూడండి అని ఆతృతగా పిలుస్తూ ఉంటాడు. కొడుకు పిలుపు చెవులకి చేరి మెల్లిగా కళ్ళు తెరిచి నాన్న సూర్య అని ఒక్క పదం పలుకుతాడు. తండ్రి నోటి నుండి పిలుపు విని ఆనందంతో గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. డాడీ, నేనే, ప్లీజ్ కళ్ళు తెరిచి నన్ను చూడండి, నాతో మాట్లాడండి అని మూసుకుపోతున్న కళ్ళుని మేల్కొల్పుతాడు. సూర్యని చూసి మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ మూసేస్తాడు. డాడీ, డాడీ అని లేపుతుంటే డోంట్ వరీ సూర్య, ఏం కాలేదు, నిన్ననే సర్జరీ అయింది కదా, కొంచెం మత్తుగా ఉంటుంది, భయపడకు, మళ్ళీ కొద్దిసేపట్లో తానే లేస్తాడు, అలా మత్తుగా ఉంటుంది, టెన్షన్ పడకు, అంకుల్ అవుట్ ఆఫ్ డేంజర్, మీరు హ్యాపీగా ఉండండి అని మరోసారి అన్నీ చూసి సరే అంకుల్ కళ్ళు తెరిస్తే నాకు ఇన్ఫామ్ చేయి, నేను పేషెంట్స్ని చూడాలి అని అర్జున్ వెళ్తాడు. వైనవి, సూర్య అక్కడే ధనరాజు గారి పక్కన చైర్లో కూర్చుని ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత కట్ చేస్తే ఇండియాలో ఆరు కాలేజ్కి వస్తుంటే హాయ్ అంటూ ఎదురుస్తాడు విక్రమ్. హాయ్ బావగారు అంటూ స్మైలీ ఫేస్తో విష్ చేస్తుంది తపస్వి. హాయ్, నువ్వెంత మంచిదానివి తపస్వి, హాయ్ చెప్పగానే నవ్వుతూ హాయ్ చెప్తావు, కొన్ని ఫేస్లుంటాయి అసలు నవ్వితే ముత్యాలు రాలిపోతాయి అని నవ్వుని లోపల దాచుకుంటారు, హాయ్ చెప్తే తిరిగి చెప్పే హ్యాబిట్ కూడా లేదు, చెప్పేడు ముక్కు వేసుకొని అని పెట్టుకొని తిరుగుతారు అని ఆరుని ఇండైరెక్ట్గా అంటుంటే హాహా బావగారు, మా ఆరుది చెప్పేడు ముక్క ఏది, ఇలా చూడు నువ్వు అని ఆరు ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తుంటే ఏయ్ ఏంటి అని బాధ, జరుగు అని విక్రమ్కి సీరియస్ లుక్ ఇచ్చి వెళ్తుంది ఆరు. అన్నలాగే ఇది కూడా సూర్య సార్ లాగే లుక్స్తో మనుషుల్ని చంపుతారు అని మనసులో అనుకొని ఆరు వెనకే వెళ్ళి ఎవరూ చూడకుండా ఆరు చేయి పట్టుకొని పక్కకి లాక్కొని వెళ్తాడు. ఏయ్ ఏం చేస్తున్నావు, వదులు అని అరుస్తూ ఉంటే ఏయ్ చుప్, ఆరవకే, ఎవరైనా చూస్తే నిన్నేదో చేశాను అనుకుంటారు, తర్వాత నీ ఇష్టం అని ఆరుని ఓ చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి చెట్టుకి లాక్ చేస్తాడు. రెండు చేతులు అడ్డంగా పెట్టడం వల్ల ఆరు ఎటు కదలటానికి వీలు లేకుండా అయిపోయింది. విక్రమ్ ప్లీజ్ వదులు, ఎవరైనా చూస్తే బాగోదు అని రిక్వెస్ట్ చేస్తుంటే ఓకే చిక్కిపండు, ఒక చుమ్మా ఇచ్చి వెళ్ళు అని బుగ్గని ఆరు ముందు పెడతాడు. మా అన్న దగ్గరికి వెళ్ళండి, బాగా పెడతాడు చుమ్మా అంటుంది పళ్ళు కొరుకుతూ. హాహా, చుమ్మా నువ్వే పెట్టాలి బంగారం, మా సూర్య సార్ మా అక్కకు పెడితే బాగుంటుంది కానీ నాకు పెడితే బాగోదు అంటాడు నవ్వుతూ. ప్లీజ్ విక్రమ్ గారు, క్లాస్ టైం అవుతుంది. ఓకే పోనీ బావా అని పిలు, అప్పుడు ఖచ్చితంగా వదులుతా. బావా అని పిలవాలా, నేనెందుకు పిలవాలి అంటుంది. మా అక్క నీకు వదిన అంటే నీకు బావనే అవుతాను కదా మరదల పిల్ల అంటాడు విక్రమ్. నేను పిలవను అంటుంది తల ఊపుతూ. అయితే చుమ్మా ఇవ్వు, ఏదో ఒకటి చేయాల్సిందే, లేదంటే నువ్వు ఇక్కడే ఉంటావు అని ఆరుకి ఇంకా దగ్గరికి జరిగి చెప్తాడు. మీరెందుకు దగ్గరికి వస్తున్నారు అని తడబడుతూ అడుగుతూ చేతులు అడ్డుగా పెడుతుంది. ఏమో నీ వైపు అలా లాగేస్తున్నాయి, నీ కళ్ళు మ్యాగ్నెట్ లాగా నన్ను దగ్గరికి లాక్కుంటుంది, నేనేం చేయను, అందులో నా తప్పేముంది చెప్పు అని అమాయకంగా అంటుంటే అంత అమాయకంగా నటించకండి, ఇక్కడేం సినిమా సెలక్షన్స్ జరగటం లేదు అంటుంది అసహనంగా. సినిమా ఏమో కానీ నా హీరోయిన్ దగ్గర నేను ఇలాగే ఉంటాను, నీకు కూడా ఇలా ఉండటం ఇష్టమే, అందుకే ఇంతసేపు అయినా చుమ్మా ఇవ్వకుండా బావా అని పిలవకుండా నాతో కబుర్లు చెప్తున్నావు అంటాడు. అలా ఏం కాదు అని కళ్ళు టపటపలాడిస్తూ చెప్తుంది. మరి బావా అని పిలువు అంటాడు. ఉఫ్ అనుకొని బావా అని చిన్నగా అంటుంది. అది తనకే వినిపించదు, ఇంకా విక్రమ్కి ఏం వినిపిస్తుంది ఏంటి
అని మళ్ళీ అడుగుతాడు విక్రమ్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.